కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో పథకాలు చేపడుతుంది. అందులో భాగంగానే సాయిల్ టెస్టింగ్ అంటే మట్టి నమూనా అనేది అత్యంత కీలకం. రైతు యొక్క పంట దిగుబడిలో ప్రధాన పాత్ర పోషించేది నేల. ఈ నేలలో దాని యొక్క సేంద్రియ కర్బన పదార్థం మంచి లవణాలు ఉన్నప్పుడే పంట యొక్క దిగుబడి అత్యద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ శాఖ ద్వారా మే నెలలోనే తప్పనిసరిగా అందరు రైతులు కూడా మట్టి పరీక్ష చేయించుకోవాల్సిందిగా, ఆ మట్టి పరీక్ష యొక్క ఆవశ్యకత, దాని ఆధారంగా ఎరువుల వాడకం వంటి అంశాలపైన విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే మే నెలల్లో మట్టి నమూనాలు ఏ విధంగా సేకరించాలి, సేకరించిన మట్టి నమూనాలను ఎక్కడికి పంపించాలి, పంపించిన తర్వాత వాటిని పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాత విశ్లేషణ ఫలితాల పత్రం ఆధారంగా ఎరువులు ఎట్లా వాడాలనే అంశాలపైన రైతు వేదికల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు మేము అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు మట్టి పరీక్ష అంటే మనిషి ఏ విధంగా ఏదైనా జబ్బు పడినప్పుడు రక్త పరీక్ష చేసుకొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఎట్లయితే తీసుకుంటాడో, ప్రతి రైతు కూడా తప్పనిసరి 2 సీజన్లకు ఒకసారి తప్పనిసరిగా మట్టి నమూనాను సేకరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వీటి మట్టి నమూనాను సేకరించిన తర్వాత 500 గ్రాముల మట్టిని సేకరించుకొని పాలిథిన్ కవర్లో వేసి వాటిని సర్వే నంబర్ ఆధారంగా తమ సంబంధిత దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ కార్యాలయంలో కానీ, లేదంటే మార్కెట్ ఆవరణలో ఉన్నటువంటి మట్టి పరీక్షా కేంద్రంలో కానీ అందించినట్టయితే వారికి కేవలం వారం నుంచి 10 రోజుల్లోనే వారి పరీక్షా ఫలితాలను నిర్ధారణ చేసి పరీక్షా ఫలితాల పత్రం అందజేయడం జరుగుతుంది. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తాయి కాబట్టి వారి ఆదేశాల అనుగుణంగా మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కానీ, లేకపోతే మండలంలో ఉన్నటువంటి సగం గ్రామాలు కానీ, లేదంటే మండలంలో ఉన్నటువంటి 1/3 గ్రామాల్లో కానీ, కొన్ని సందర్భంలో పైలట్ ప్రాజెక్టుగా కేవలం ఒక గ్రామంలో కానీ ఈ విలేజ్ ఎంపిక అనేది జరుగుతుంది. కొన్ని సందర్భంలో సేంద్రియ వ్యవసాయం చేసినటువంటి రైతుల యొక్క మట్టి పరీక్ష కూడా చేయమని ఆదేశాలు ఉన్నప్పుడు కేవలం సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతుల యొక్క మట్టి నమూనాలు మాత్రమే సేకరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ అవకాశం ఉన్నా కూడా మట్టి పరీక్ష అనేది తప్పనిసరిగా చేసుకొని దాని ద్వారా మాత్రమే ఎరువుల వాడకం చేయాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే రైతులు పరీక్షా ఫలితాలు చేయకుండానే ప్రతిసారి దాని పోషకాలు ఎన్నున్నాయో తెలుసుకోకుండానే అధిక మోతాదులో ఎరువులు వేయడం జరుగుతుంది. అధిక మోతాదులో ఎరువులు వేయడం ద్వారా రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆ పంటల యొక్క పోషకాలు శోషణ చేసుకోకుండా భూమిలో వ్యర్థంగా ఉండిపోవడం వల్ల భూమి కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మా వ్యవసాయ శాఖ ద్వారా ఈ మట్టి పరీక్ష యొక్క ఫలితాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తున్నాం.